సాహిత్యం, ఆధ్యాత్మికత అన్ని కళల యొక్క కాణాచి. ఈ రోజున మా తండ్రి గారైనటువంటి మెట్టా వెంకటేశ్వరరావు గారికి సాహితీ రంగంలో అవార్డు ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మేము నూజివీడు నుంచి వచ్చాము. ఇక్కడ ఏది జరిగినా కూడాను, విజయవాడలో ఏది జరిగినా కూడాను చాలా పరిపూర్ణంగా, పర్ఫెక్ట్గా అధికారులు కానివ్వండి, సమాజం నుంచి కానివ్వండి చాలా చక్కగా ఏర్పాట్లు అలాగే చేస్తారు. వచ్చినటువంటి ప్రేక్షకులు కానివ్వండి, అవార్డు తీసుకునేటటువంటి వ్యక్తులు కానివ్వండి, అందరినీ తృప్తిపరిచి పంపిస్తారు. చాలా బాగుంది. విజయవాడ అంటే మా పుట్టిన ఊరు ఇదే, నా బాండ్ బాటప్ విజయవాడే. నాకు విజయవాడ కంటే ఏ ఊరు నచ్చదు. నిజం చెప్పాలంటే విజయవాడ నన్ను ఇప్పుడు అమెరికా తీసుకెళ్ళినా కూడా భూతల స్వర్గం అంటారు. నాకు విజయవాడ తర్వాత ఏదైనా బాగుంది. ఎందుకంటే ఇక్కడ ఎట్లయినా బతకచ్చు, అన్నిటికీ నెలవు. చక్కగా ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే ఇక్కడ తావు దొరుకుతుంది. ఆధ్యాత్మికంగా కానివ్వండి, రచయితలకు కానివ్వండి, క్రీడాకారులకు కానివ్వండి, ఉపాధ్యాయులకు కానివ్వండి, ఏ రకమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకైనా విజయవాడ అన్నం పెడుతుంది, ఆదరిస్తుంది. ముఖ్యంగా ఈ సందర్భంలో మా తండ్రి గారితో వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జై హింద్. బాగా నచ్చిన పాట సినిమా అంటారా? సినిమా నాకు బిఎన్ రెడ్డి గారి బంగారు పాప బాగా నచ్చుతుంది. సంగీత పరంగా చూసుకుంటే కె విశ్వనాథ్ గారు నచ్చుతాయి. నాకు నచ్చిన పాట ఏంటంటే కనుక నా ఫేవరెట్ సబ్జెక్ట్ పేట్రియాటిజం. నాకు బాగా నచ్చిన పాట ఏంటంటే కనుక జహ డాల్ డాల్ పర్ సోనే కే చిడియా ఓ భారత్ దేశ్ హై హమారా, ఓ భారత్ దేశ్ హై హమారా. ఆ పాట నాకు చాలా ఇష్టం.